పెద్ద నోట్ల రద్దు తర్వాత అత్యంత కీలకమైన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. ఆదాయ పన్ను చట్టంలో కీలక సవరణలు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టారు. లెక్క చూపని పన్ను కట్టని డిపాజిట్లపై వేటు వేసేందుకు, అక్రమంగా నల్లధనాన్ని సక్రమధనంగా మార్చుకునే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. లెక్క చూపని డిపాజిట్లపై ఏకంగా 50% ప్రభుత్వపరమయ్యే విధంగా నిబంధనలను మార్చింది. 30% పన్ను రూపంలో, 10% పెనాల్టీ, 30% పన్నుపై 33% సర్ఛార్జీ, ఇలా సగం మొత్తాన్ని ప్రభుత్వమే తీసుకుంటుంది. అదేవిధంగా నల్లధనం డిపాజిట్లలో 25% వడ్డీ లేకుండా 4 ఏళ్ల పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ పథకంలో జమ చేస్తారు. 2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసి లెక్క చూపని వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ అధికారుల దాడిలో దొరికే నల్లధనంలో ఏకంగా 83% ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. అదెలాగంటే, అధికారికంగా వెల్లడించిన పక్షంలో అధికారుల దాడిలో నల్లధనాన్ని వెలికితీస్తే దానిపై ఫ్లాట్ 60% పన్ను, ట్యాక్సుల్లో 25% సర్ఛార్జ్, అంటే 15%తో పాటుగా మొత్తం దాదాపు 75% వరకు పోయినట్లే. దీనికి తోడు పన్ను అంచనా వేసే అధికారి మరో 10% పెనాల్టీ వేయాలని నిర్ణయించే అధికారం కూడా ఉంటుంది. ఈ కొత్త చట్ట సవరణ బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలిపి ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందేలాగా మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది. అతి త్వరగా ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైపోయింది. యోయో న్యూస్, హైదరాబాద్.